అయ్యప్ప స్వామి 41 దీక్షాకాలం పూర్తి కాగానే ముసలాన్ని పిలిపించుకొచ్చి చక్కగా దేవాలయంలో ఇరువులు కట్టుకుంటారు స్వామి. ఆ ఇరువులు అంటే ఏమిటి? మన శరీరం ఏమో కొబ్బరికాయ తీసుకొచ్చి మన కన్ను లాంటి కన్నుకు ప్రజలేసి మన ప్రాణం లాంటి ఆవుని దాంట్లో భారపోసి దీక్ష లాంటి బెల్లాన్ని బిగించి చెట్టులో ముట్టలో గుట్టలో నదుల్లో లోయల్లో నడుచుకుంటూ వెళ్ళి నాయన మనకుంటా నేను అత్తగత్తాయి పదవదాలు నుంచి తీసుకుంటున్నటువంటి నా కన్నీటి అభిషేకం, ఇది నా నయనాభిషేకం, ఇది నా ప్రాణాభిషేకం, ఇది నా దీక్షాభిషేకం, అదే నీకు ఇష్టమైనటువంటి అభిషేకం. ముఖ్య నిమిషం తర్వాత స్వామి రాములు కదా మరి రాముల తర్వాత ఎవరు పలుకు ఆ 10 అవతారాల్లో ఒక అవతార పురుషుడు కృష్ణ పరమాత్మ స్వామి. కృష్ణ పరమాత్మ ఎందుకన్నా విష్ణుమూర్తి 10 అవతారాలు ధరించారు. ఏ అవతారాన్ని పరమాత్మ నాకు 10,000 మందిగా ఒకేసారి దర్శనమిచ్చినటువంటి లీలా మనుషుడే కృష్ణ పరమాత్ముడు. ఆ దేవుడు మామూలు ఎవరు యాదవుడు. ఆ యాదవుడు వరిట్లో పెరిగాడు, యశోడు మీట్లో పెరిగాడు. ఒకనాడు వారవాడంతా కలిసి వచ్చి ఏమన్నా యశోడమ్మ ఈ చూపి కూర్చొని ఎలా బతుకున్నావమ్మా అన్నారు. నా బిడ్డ ఏం చేశాడు అయ్యా అంటున్నామా ఇంకా యశోదమ్మ ఏం చేశాడా? మా పాలన్నీ పాలు వేశాడు, ఒళ్ళంతా మా మూతికి రాశాడు, నెయ్యంతా ఎప్పుడు వెళ్ళిపోయాడు. ఒకరోజు స్వామి అడిగే మన వరికంత వాడికి భస్మాభిషేకం చేస్తున్నాడు స్వామి. శివుని కుమారుడంట శ్రీకృష్ణ పుత్రుడంట, శివుని కుమారుడంట శ్రీకృష్ణ పుత్రుడంట.
శబరిమలయ అందగానే రావయ్యా స్వామి స్వామి శబరిమల